తెలిసి అందరికీ తిరుగుతున్న బొంగరం మీద దృష్టి ఉండింది గాని దాన్ని తిప్పుతున్న తాడు మీద ఎవరి దృష్టి పడలేదు. అయితే బొంగరానికి తాడు చుట్టింది, ఆ బొంగరాన్ని తిప్పింది నేనే. బొంగరం తాడు రెండు చచ్చాయి, కానీ తిప్పినవాడు బతికే ఉన్నాడు, అది నేనే. రాకీని చంపాలంటే మరొక రాకీ కావాలి. ఎస్, అది తన అబ్బ వల్ల కాలేదు, కానీ రాకీ వల్ల మాత్రమే అవుతుంది. రాకీని పార్లమెంట్కి వచ్చేలా చేసింది, పిఎం ముందు వాడిని చంపేలా చేసింది, దాంతో రాకీ చావుకి గొయ్యి తవ్వించింది నేనే. కానీ చచ్చేటప్పుడు కూడా తన మాటను తప్పలేదు. 6 అడుగులు గొయ్యం సరిపోతుంది అనుకున్నాడేమో, అనంత సముద్రంలో చనిపోయాడు. అయినో నాకు తెలుసు, ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన నా ఐడోల్ని చంపుడు ఎంత నరకమో నాకు మాత్రమే తెలుసు. అతను చనిపోయినప్పుడు పగ అయితే చల్లారింది, కానీ ప్రేమ మాత్రం ఉప్పెనలా ఎగిసింది. నా రాకీ బాయ్ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలి. సో ఐ విల్ డూ ఎనీథింగ్ ఇట్ టేక్స్ టు స్ప్రెడ్ హిస్ గ్లోరీ. ఎవడైనా అడ్డు వస్తే మాత్రం ఐ విల్ సెండ్ దెమ్ టు హెల్. కానీ నరకానికి పోయే ముందు ఖచ్చితంగా రాకీ కథ వినే పోవాలి.